వారం రోజులవుతోంది. అదే టెన్షన్, అదే హడావిడి. అటు శశి శిబిరంలో ఆందోళన, ఇటు పన్నీరు వర్గంలో తెలియని ఆనందం. ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. తమిళ రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరగబోతోందో ఎవరికీ అంతుబట్టడం లేదు. సంక్షోభాన్ని నివారించాల్సిన రాజ్ భవన్ వర్గాలు సైలెంట్ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళ పాలిటిక్స్ లో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. క్యాంప్ రాజకీయాలు మరింత జోరందుకున్నాయి. పన్నీర్ సెల్వానికి రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది. పార్టీ సీనియర్లంతా పన్నీర్ను వెనకేసుకొస్తున్నారు. మధుసూదన్, పొన్నయ్యన్ వంటి పార్టీ వ్యవస్థాపక నేతలు ఆయనకు మద్దతిస్తున్నారు. ఇప్పటి వరకు పన్నీర్కు 6 ఎమ్మెల్యేలు, 2 మంత్రులు, 5 ఎంపీలు మద్దతుంది. అయితే శశి క్యాంప్ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉండడంతో పన్నీర్కు మద్దతిచ్చే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారిపోతూ ఉండటం, పన్నీర్కు మద్దతు పెరుగుతూ ఉండడంతో చిన్నమ్మలో కలవరం మొదలైంది. అందుకే గవర్నర్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు శశికళ. గవర్నర్ స్పందన కోసం ఎదురు చూసి విసిగిపోయిన శశికళ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. వేచి చూసే ధోరణిని పక్కన పెట్టి స్వరం పెంచారు. ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరిస్తున్నారు. శశికళ హెచ్చరికల నేపథ్యంలో చెన్నై పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆందోళనలు జరిగే అవకాశం ఉండడంతో భారీగా మోహరించారు. అటు గోల్డెన్ బే రిసార్ట్లో ఎమ్మెల్యేల క్యాంప్ కొనసాగుతోంది. 4 రోజులుగా అక్కడే మకాం వేశారు ఎమ్మెల్యేలు. రిసార్ట్ దగ్గర శశికళ వర్గం భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. మీడియాతో పాటు ఏ ఒక్కరిని అక్కడికి అనుమతించడం లేదు. ప్రస్తుతం పోయస్ గార్డెన్ వద్ద ఎటువంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి రమేష్ చెన్నై నుంచి లైవ్ లో మనకు అప్డేట్స్ అందిస్తారు. రమేష్, అక్కడ ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? శశికళ ఇప్పటికే ఎమ్మెల్యేలతో ఒక పెరేడ్ నిర్వహించేందుకు ఆమె ప్లాన్లు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? గవర్నర్ నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడం, రాజ్భవన్ వర్గాలు ఇప్పటికీ ఎవరిని ప్రభుత్వంకు ఆహ్వానిస్తామని కూడా చెప్పకపోవడంతో ఒక అసహనంతో పాటు ఆందోళన కూడా శశికళ శిబిరంలో మొదలైంది. మండే రోజు ఆదాయానికి మించి ఆస్తుల కేసు వస్తుందని అనుకున్నారు, కానీ మండే రోజు కూడా రాదని లిస్టులో ఏది లేకపోవడంతో ఇక ఆశలు వదులుకున్నారు. అదేవిధంగా 17వ తేదీన శశికళను అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దానిపైన 17న విచారణ చేయనున్నాయి. ఇవన్నీ నేపథ్యంలో గవర్నర్ రాజ్భవన్ నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడం మరింత అసహనం పెంచుతుంది. రీసెర్చ్లో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం శశికళకు కష్టతరం అవుతుంది. ఇప్పటికే 127 మంది ఎమ్మెల్యేలను చెప్తున్నారు, కానీ వాస్తవానికి నిన్న జయ టీవీ శశికళకు సంబంధించి ఇప్పుడు శశికళ నిర్వహిస్తున్న జయ టీవీలోనే కేవలం 88 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. 33 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పన్నీర్ సెల్వం చెప్తున్నారు. ఇప్పటికే అధికారికంగా 7 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 4 ఎంపీలు కూడా నిన్న మద్దతు ప్రకటించారు. సీనియర్ నేతలు మధుసూదన్తో పాటు పొన్నయన్, అదేవిధంగా పాండిరాజన్ విద్యాశాఖ మంత్రికి కూడా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు మరో కొంతమంది ఎమ్మెల్యేలు వస్తారని ప్రకటించారు. నిన్న రిసార్ట్ నుంచి నేరుగా రాజ్భవన్కు రావడానికి అపాయింట్మెంట్ కోరింది రాజ్భవన్కి శశికళ. అయినప్పటికీ ఎటువంటి అపాయింట్మెంట్ ఇప్పటివరకు కూడా గవర్నర్ నుంచి రాకపోవడంతో అసహన ఆందోళనతో పాటు ఒక వినూత్న నిరసన కూడా తెలియజేయాలని శశికళ భావిస్తుంది. ఈరోజు నిరసన తెలియజేస్తాను రాజ్భవన్ ముందు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలతో లేదా పార్టీ కార్యకర్తలతో నేతలతో ఒక ఆందోళన కార్యక్రమం చేయాలని నిర్ణయించినప్పటికీ అది వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. రేపు అటువంటి కార్యక్రమం, ఈరోజు ఆదివారం కావడంతో పెద్దగా స్పందన ఉండకపోవచ్చని రేపు దాన్ని వాయిదా వేసుకోవాలని శశికళ భావిస్తున్నట్టు తెలిసింది. మొత్తం మీద శశికళలో మాత్రం అసహనం పెరుగుతుంది. శశికళ ముఖ్యమంత్రి కావడానికి ఎంత ఉవ్విలూరుతున్నారో, అదే రకంగా ఎన్ని ఎత్తువేస్తున్నారో దానికి సంబంధించి కూడా ఆమె మిస్టేక్స్ కూడా చేస్తూ వస్తున్నారు. పారదర్శక పాటించకపోవడం, జయలలిత ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో ఎటువంటి పారదర్శకత పాటించకపోవడం, కనీసం రాహుల్ గాంధీ అదేవిధంగా వెంకయ్యనాయుడు లాంటి సీనియర్ నేతలు వచ్చినప్పటికీ కూడా ఆమె జయలలిత ఆరోగ్యం పైన స్పష్టమైన వివరాలు ఇవ్వకపోవడం వల్ల జయలలితను చూపించకపోవడం కూడా చూస్తున్నాం. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనను కూడా నేను ఒక్కసారి కూడా 75 రోజుల సమయంలో ఒక్కసారి కూడా జయలలితను చూడలేదని కూడా పన్నీర్ సెల్వం ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే జయలలిత ఆరోగ్య విషయంలో పారదర్శక ప్రకటించడం, ఒక మిస్టరీ ఉందని ప్రజల్లో వెల్లువెత్తడం, నిరసనలు వెల్లువెత్తడం, ఏదో శశికళ ఏదో చేసిందనే ఒక భ్రమలను కల్పించడం, ఇటువంటివన్నీ కూడా చేసిన నేపథ్యంలో ఒకవైపు పారదర్శక లోపించడం, ఒకవైపు ముఖ్యమంత్రి కావడానికి కూడా అదే స్థాయిలో ఆమె ముందుకు రావడం జరిగింది. అసలు ఏడీఎంకే అంటేనే ఒక ఫ్యాన్ క్లబ్లాగా ఎంజే రామచంద్రన్ నుంచి ఒక ఫ్యాన్ క్లబ్గా వస్తూ వచ్చింది. ఎంజే రామచంద్రన్ తర్వాత ఏడీఎంకే నేతగా జయలలిత ఎన్నికవడం, జయలలిత ఎవరైనా వారసుగా ప్రకటించుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. జయలలిత ఎవరిని వారసుగా ప్రకటించకుండానే ఆమె చనిపోవడం ఇప్పుడు ఈ సంక్షోభానికి కారణమైంది. ఏడీఎంకేలో అయితే స్పష్టమైన చీలిక కనిపిస్తుంది. ఒకటి పన్నీర్ శిబిరం, ఒకటి శశికళ శిబిరం. పన్నీర్ శిబిరంకి ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చూడాలి. నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయాలన్నా 90 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుంది. ఒకవేళ శశికళ ముందుగానే ఒక పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మధుసూదన్ మీద పార్టీ
పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ పన్నీర్ సెల్వంతో పాటు మిగతా ఎమ్మెల్యేలను ఎవరిని కూడా బహిష్కరించలేదు. దానికి వ్యూహాత్మకంగా ఆమె బహిష్కరించకపోవడానికి కారణం వాళ్ళు కనుక ఈమెకు శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఆమె విప్పు జారీ చేసిన నేపథ్యంలో విప్పుకు వ్యతిరేకంగా కనుక ఓటు వేసే వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించాలని చూస్తున్నట్టు తెలిసింది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వాళ్ళని పార్టీ నుంచి బయటకు పంపించే అవకాశం, అనర్హత వేటు వేసే అవకాశం కూడా అని చెప్తున్నారు. మొత్తం మీద ఈరోజు ఏం జరుగుతుందని చూడాలి. గవర్నర్ నుంచి అయితే ఎటువంటి ప్రకటన లేదు, వస్తుందన్న ఆశ కూడా శశికళలో లేదు. కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఇదంతా ఆలస్యం జరుగుతుంది. కావాలని గవర్నర్ ఆలస్యం చేస్తున్నాడని కూడా ఏఐడిఎంకే నుంచి ఆరోపణలు వస్తున్నాయి. నిన్న సౌండ్ కూడా కొంచెం పెంచింది, తను ఆందోళనకు సిద్ధమవుతామని చెప్తున్నారు. గవర్నర్ కూడా ఒక లెవెల్లో వార్న్ చేసిన సందర్భం కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా గవర్నర్ చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. మొత్తం మీద ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. శశికళ రేపటికి తన ఆందోళన వాయిదా వేసుకోవచ్చు అని కూడా చూస్తున్నారు. ఈరోజు మొత్తం వెయిట్ చేసిన తర్వాత రేపు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలని చూస్తున్నారు. అయితే అసాంఘిక శక్తులు చెన్నైలో వస్తున్నారు, ఏదో జరగబోతుందని సమాచారం పోలీసులకు అందుతున్నారు. అన్ని హోటల్స్, చెక్ పోస్టులు కూడా పెట్టి మొత్తం చెన్నైని మొత్తం జల్లెడ పడుతున్నారు. ఎక్కడ ఎవరు అనుమానితులు కనిపించినప్పటికీ అందరూ ప్రశ్నిస్తూ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పన్నీర్ శిబిరంలో నిన్న చాలా హడావుడి కనిపించింది. ఈరోజు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వస్తారని పన్నీర్ శిబిరం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కానీ మనం చూస్తే ఇంతకుముందు చూసాం, ఇక్కడైతే హడావుడి కనిపించడం లేదు. కొంతమంది కార్యకర్తలే వస్తున్నారు, ఎవరు కూడా రాని పరిస్థితి అయితే పోయస్ గార్డెన్ వద్ద కనిపిస్తుంది. కాస్త వెలవెలనే పోయస్ గార్డెన్ పోతుంది. పన్నీర్ శిబిరంలో మాత్రం హడావుడి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రమేష్. మరోవైపు వ్యవసాయ మంత్రి దురైకన్ను కనిపించడం లేదని పాపనాశనం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే దురైకన్ను గోల్డెన్ బే రిసార్ట్లోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.